సినీ ప్రముఖుల జీవితాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందులో కొన్ని చిత్రమైనవి కూడా ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం ఈరోజు తెలుపుతున్నాను. ఎస్వి రంగారావు గారు నటించిన బంగారు పాప చిత్రం అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శనకు నోచుకుంది. ఈ సినిమాను చూశాక స్వయాన చార్లీ చాప్లిన్ రంగారావు గారు నటనను ఎంతగానో కొనియాడారు. జార్జ్ ఇలియట్ రచించిన సైలాస్ మార్నర్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు బిఎన్ రెడ్డి. నందమూరి తారక రామారావు గారు తనకు 40 ఏళ్లు వచ్చాక కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నారు. వెంపటి చిన్న సత్యం మాస్టర్ వద్ద ఆ నాట్యాన్ని అభ్యసించారు. నర్తనశాలలో తాను పోషించిన బృహన్నల పాత్రకు న్యాయం చేయడం కోసం రామారావు గారు నాట్యాన్ని శ్రమించి నేర్చుకున్నారు. హిందీ నటుడు దిలీప్ కుమార్ దేవదాస్ పాత్ర ద్వారా యావత్ భారతదేశానికి సుపరిచితుడయ్యాడు. అంతకు ముందు వివిధ భాషల్లో వేరువేరు నటులు దేవదాసు పాత్రలు పోషించారు. ఓ ఇంటర్వ్యూలో విలేకరు దిలీప్ కుమార్ ను ప్రశ్నిస్తూ ఆయనకు ఏ నటుడు పోషించిన దేవదాసు పాత్ర ఇష్టమని అడగగా దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన దేవదాసు పాత్ర తనను బాగా ఆకట్టుకుందని దిలీప్ కుమార్ గారు తెలిపారు. నటుడు చంద్రమోహన్ సతీమణి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆమె పేరేమిటో తెలుసా? జలంధర. ఆమె అగ్ని పుష్పం, ఎర్రమందారాలు, చిత్రశిల, మైనుపు బొమ్మ, సాలా బంజిక లాంటి కథలు రాశారు. పున్నాగు పూలు, స్కృతి సింహనం వంటి నవలు రాశారు. కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఈ సినిమాకి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. ఆయనను కృష్ణ గురువుగా భావించేవారు. ఆదుర్తి వారు మరణించినప్పుడు పాడి పంటల సినిమా షూటింగ్ భాగంలో గుంటూరులో ఉన్నారు కృష్ణ. తన గురువు గారిని ఆఖరి చూపు చూసేందుకు ఎంతగానో తాపత్రయపడ్డారు. కానీ రవాణా సదుపాయాలు ఏవి అందుబాటులో లేవు. ఆఖరికి ది హిందూ పత్రిక యాజమాన్యం వారిని అభ్యర్థించి వారి ప్రత్యేక విమానంలో హఠాహుటిన మద్రాసు చేరుకున్నారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించిన అర్ధాంగి చిత్రంలో అతనికి భారీగా నటించిన శాంతకుమారి నిజ జీవితంలో ఆయన కంటే 8 సంవత్సరాలు పెద్దవారు. అలాగే అదే చిత్రంలో గుమ్మడి పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు అతని కంటే 3 సంవత్సరాలు పెద్ద. గుమ్మడికి చిన్న కుమారుడిగా నటించిన జగ్గయ్య అతని కంటే 1 సంవత్సరం పెద్ద. నటుడు రేలంగి వెంకట్రామయ్య హాస్య నటుడిగా సుపరిచితులు. కానీ పేరు డబ్బు వచ్చిన తర్వాత తోటి హాస్య నటులకు అవకాశం కల్పించడం కోసం ఆయన తన చిత్రాలను కావాలనే తగ్గించుకున్నారట. ఎవరైనా నిర్మాతలు తనను సంప్రదిస్తే ఆయన తన బదులు ఇతర కళాకారులను సిఫార్సు చేసేవారట. ఇంత ఉదారత ఎంతమందికి ఉంటుంది? ఇలా అవకాశం దక్కించుకున్న వారిలో చలం, పద్మనాభం మొదలైన వారు ఉన్నారు. నటుడు హరినాథ్ తండ్రి బుద్ధరాజు వరహాలరాజు గొప్ప చారిత్రక రచయిత, పరిశోధకుడు. శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం అని గొప్ప మహా గ్రంథాన్ని ఆయన రచించారు. అలాగే తన పరిశోధనలో భాగంగా 900 గ్రామాలను సందర్శించారు. అలనాటి హాస్య నటుడు కస్తూరి శివరావు మద్రాస్ పాండి బజార్లో బ్యూక్ అనే ఫారిన్ మోడల్ కారు కొనుగోలు చేసిన వారిలో ప్రథముడు. మద్రాస్ వీధుల్లో ఆ కారు తిరిగితే అది ఖచ్చితంగా శివరావుదే అని ప్రజలు ఇట్టే చెప్పేసేవారు. అయితే తన చరమంక దశలో శివరావు అదే పాండి బజార్ వీధుల్లో సైకిల్ మీద తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకు కారణం తాగుడికి బానిసై ఆర్థికంగా కూడా ఆయన చాలా నష్టపోవడం. మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అనేక చిత్రాల్లో నటించారు. కానీ ఆయన గొప్ప రచయిత కూడా. తెలుగువారి జానపద కళారూపాలు, పోరాటాల రంగస్థలం, ఆంధ్రుల నృత్య కళా వికాసం, తెలుగువారి చలనచిత్ర కళ లాంటి గొప్ప పరిశోధక గ్రంథాలను ఎన్నో రాశారు. అలాగే ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యుల్లో మిక్కిలేని కూడా ఒకరు. అనేక తెలుగు పౌరాణిక చిత్రాల్లో శకుని పాత్ర పోషించిన నటుడు ధూళిపాల సీతారామ శాస్త్రి. ఆయన పలు సాంఘిక సినిమాల్లోని ప్రతి నాయక పాత్రలో కూడా రాణించారు. కానీ ముసలి వయసు వచ్చాక ఆయన తన జీవితాన్ని భగవంతుడికే సేవకే అర్పించారు. సన్యాస దీక్షను స్వీకరించారు. శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతిగా పేరు మార్చుకుని ఆశ్రమం నిర్మించుకుని అందులోనే నివసించేవారట.
మాయాబజార్ లాంటి చిత్రాల్లో శకుని పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు సిఎస్ఆర్ ఆంజనేయులు. అయితే ఆయన కెరీర్ తొలినాళ్ళలో శ్రీకృష్ణుడిగా కూడా నటించారట. ద్రౌపది వస్త్రాపహరణం 1936 లాంటి చిత్రాల్లో ఆయన కృష్ణ పరమాత్ముడిగా నటించారు. జగన్మోహిని, పున్నమి నాగు లాంటి చిత్రాల్లో నటించిన నటుడు నరసింహరాజు గారికి కూడా ఒకప్పుడు రాజకీయాలంటే ఆసక్తి. నవదేశం పేరుతో ఒక పార్టీని కూడా పెట్టాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు. నటుడు నాని హీరో కాకముందు దర్శకుడు బాపు వద్ద క్లాప్ డైరెక్టర్గా రాధాగోపాలం అనే సినిమాకు పనిచేశాడు. అలాగే 1 సంవత్సరం పాటు ఓ రేడియో ఛానల్లో ఆర్జేగా కూడా పనిచేశాడు. రవితేజ హీరో కాకముందు పలు బాలీవుడ్ సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ప్రతిబంధు, ఆజికా, గూండారాజు, క్రిమినల్ అందులో ప్రధానమైనవి. నటుడు బ్రహ్మానందం అద్భుతమైన చిత్రకారుడు కూడా. ముఖ్యంగా దైవ చిత్రాలను గీయడంలో ఆయనది అందవేసిన చెయ్య. నటుడు రాజేంద్ర ప్రసాద్ తాను సినిమాల్లోకి రాకముందు సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశారు. కొన్నాళ్ళు ఆ రంగంలో పనిచేశారు కూడా. మహేష్ బాబు కాలేజీలో చదువుతున్న రోజుల్లో తనకు అదే కాలేజీకి చెందిన మరో నటుడు విజయ్తో క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. విజయ్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అనేది మనకు తెలియంది కాదు. అలాగే మహేష్ చెన్నైలోని సెయింట్ బిడ్ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో విద్యార్థిగా ఉండేటప్పుడు నటుడు కార్తీ తనకు స్కూల్ మేట్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం తెలుగు సినిమా కాదు, ఓ హిందీ చిత్రం. అవును, సీనియర్ ఎన్టీఆర్ తన మనవడిని తొలిసారిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్ల ద్వారా నటుడిగా ఆ చిత్రసీమకు పరిచయం చేశారు. నటుడు విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్గా రాణించారు. హైదరాబాద్ థియేటర్ సర్క్యూట్ నిర్వహించిన ఎన్నో డ్రామాల్లో పాత్రలు పోషించారు. సూత్రధార్ అనే నాటక సమాజం నిర్వహించే వర్క్ షాపుల్లో కూడా పాల్గొనేవారు. హృదయ కాలేయం అనే సూఫ్ కామెడీ చిత్రం తెలుగు తెరకు హీరోగా పరిచయమైన సంపూర్ణేష్ బాబు తాను ఈ రంగంలోకి రాకముందు తన పల్లెటూరులో స్వర్ణకారుడిగా పనిచేసేవారు. ముడి బంగారాన్ని సేకరించి తన షాపులో ఆభరణాలు తయారు చేసేవారు. కేరళలో అల్లు అర్జున్కి రికార్డు స్థాయిలో ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. ఆయన తెలుగులో నటించిన ప్రతి సినిమా మలయాళంలో కూడా డబ్ అవుతుంది. అక్కడ అభిమానులు ఆయన మల్లు అర్జున్ అని పేరుతో పిలుస్తూ ఉంటారు. విప్లవ సినిమాలతో పాపులర్ అయిన దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తన నిర్మాణ సంస్థకు స్నేహ చిత్ర అని పేరు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? భారత్ రష్యా మైత్రి పటిష్టం అవడానికి కమ్యూనిస్టు భావాజాలం ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తూ ఆయన ఆ పేరును ఎంచుకున్నారు. భారత రష్యా స్నేహ కరాచాలనమే ఈ బ్యానర్పై చిహ్నంగా ఉంటుంది. నటుడు మాదాల రంగారావు తన కెరీర్లో మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భరతనారి లాంటి విప్లవ చిత్రాల్లో నటించారు. ఆయన ప్రతి సినిమా మీద వచ్చే లాభంలో కొంత స్థానిక కమ్యూనిస్టు పార్టీ కార్యాలయానికి విరాళంగా అందించేవారు. కరుణామయుడు, షిర్డీ సాయిబాబా, యోగి వేమన, కబీర్ దాస్ లాంటి చిత్రాల్లో పాపులర్ అయిన నటుడు విజయ్ చందర్. ఈయన తాతగారు ఎవరో తెలుసా? ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం గారు. చిత్రం ఏంటంటే టంగుటూరి ప్రకాశం గారి బయోపిక్ ఆంధ్ర కేసరిలో కూడా టైటిల్ రోల్ను విజయ్ చంద్రే పోషించారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన తొలి చిత్రం ఉయ్యాల జంపాల. చిత్రం ఏంటంటే ఈ చిత్రంలోని పలు సంభాషణలు రాజ్ తరుణ్ తానే స్వయంగా రాసుకున్నాడు. అలాగే కొంతవరకు స్క్రీన్ ప్లే వర్క్ కూడా చేశాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం తెరకెక్కించిన ఆదిత్య 369 చిత్రానికి ప్రేరణ హెచ్జి వెల్స్ రాసిన ఆంగ్ల నవల ద టైమ్ ఆఫ్ మిషన్. ఈ విషయం సంగీతం వారే తెలిపారు. అలాగే బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే హాలీవుడ్ సినిమాలోని సన్నివేశాలు కూడా ప్రేరణగా తీసుకున్నారన్నది పలువురు విమర్శకుల అభిప్రాయం. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.